బలహీన వర్గాల ఆశాజ్యోతి షాద్నగర్ ముద్దుబిడ్డ అన్న వీర్లపల్లి శంకర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే కేశంపేట గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులకు, అలాగే ముఖ్యంగా కేశంపేట గ్రామ ప్రజానికానికి నా శిరస్సు వచ్చి మీ పాదాభివందనం చేస్తున్నాను. అమ్మా, మీకు తెలుసు గత 12 సంవత్సరాల నుండి, అంటే ఆ 10 సంవత్సరాల గ్యాప్ లో మన కేశంపేట మండలానికి చెందినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఆ 10 సంవత్సరాలు మన కేశంపేట మండల కేంద్రానికి ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీరే చూశారు. ఈ యొక్క 2 ఏళ్ల కాలంలో ప్రజాపాలన వచ్చి మన రైతు బిడ్డ, మహబూబ్ నగర్ పులిబిడ్డ అన్న రేవంత్ రెడ్డి సారథ్యంలో మన అన్న వీర్లపల్లి శంకర్ గారు మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. దాదాపుగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అన్నగారు కరెక్ట్ గా 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఈనాటికి. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీకందరికీ తెలుసు కేశంపేటలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయో అవన్నీ సవివరంగా మన ప్రియతమ నాయకులు అన్నగారే చెప్తారు. అలాగే ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వనితా రమణ గౌడ్ గారి ఉంగరం గుర్తుకు ఓటేసి మన గ్రామ పంచాయతీ ఆదర్శ మండలంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మిమ్మల్ని సభాముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే మనకు పనిచేసే 10 మంతుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. రాష్ట్రం కూడా ఎంతో తపన పడి అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే ఈ కేశంపేట గ్రామంలో కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వనితా రమణ గౌడ్ను గెలిపించుకుంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇంకా 3 ఏళ్ల కాలము పార్టీ అధికారంలో ఉంటుంది. అది మీకు అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేదేం లేదు. అమ్మా, ఈ ఎన్నికలలో భాగంగానే మనము దాదాపుగా 25వ తారీఖు నుంచి నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నామినేషన్లు అలాగే ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. మరి మొన్న జరిగినటువంటి ఈ యొక్క పబ్లిక్ మీటింగ్, అంటే ఇవాళ మీరు చూస్తున్నారు ఎంత హాయిగా పర్మిషన్ తీసుకుంటే ఇక్కడ వచ్చి కూర్చొని మీరందరూ అన్న ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో విందామని చెప్పేసి. మరి మొన్న జరిగినటువంటి ఆ యొక్క సభను నేనేదో క్యాన్సిల్ చేయించానని చెప్పేశారు. వాస్తవంగా మీకు అందరికి చెప్తున్నా తల్లి, ఆ చెర్లమై సమ్మ సాక్షిగా చెప్తున్నాను, నేను ఎలాంటి దురుద్దేశాలకు పాల్పడను. ఆ యొక్క సభను రద్దు చేయించలేదని చెప్పేసి. అమ్మా, మీరంటే నాకెంతో ప్రీతి పాత్రం. వాస్తవంగా చెప్తున్నా, నన్ను 2006లో సర్పంచ్ గెలిపించినప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. 20 సంవత్సరాలు మీ అందరి దగ్గర, మీ అందరి లోపల ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా ఉంటే మీ అందరి వెన్నంటే ఉన్నాను. మీ యొక్క బాగోగులు చూసుకుంటూనే ఉన్నాను. అలాంటిది ముఖ్యంగా పర్మిషన్ తీసుకునేటంత తెలివిలేని వాడు రేపు గ్రామానికి సర్పంచ్ అయితే ఏం చేస్తాడనే దురద వారి మీద పడుతుందనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అన్నకు అండగా వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు, వీళ్ళే రద్దు చేయించారని చెప్పారు. అధికారులకు నేను ఆ రోజే చెప్పిన, సోషల్ మీడియా సాక్షిగా, చెర్లమై సమ సాక్షిగా, మీరు ఎక్కడికి వచ్చినా సరే అని చెప్పేసి. అందుకే నా మీద ఈ మచ్చ పోవాలని చెప్పేసి ఉద్దేశంతో నా గ్రామంలో ఈ రోజు నువ్వు ఖచ్చితంగా సభకు హాజరు కావాలని చెప్పేసి అన్నగారికి. అమ్మా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందో
తెలియజేస్తున్నా. వాస్తవంగా చెప్తున్నా, మనం ఎవరిని దురుద్దేశపూర్వకంగా, వాస్తవంగా మన గ్రామం గురించి తెలుసు మీకు. ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయినాయంటే అవతలి అభ్యర్థి కూడా చాలా కామ్ గా అందరం కలిసిపోతాం. ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదాలు తారతమ్యాలు ఉండవు. కానీ ఈనాడు ఏం జరుగుతుందో కేశంపేట గ్రామంలో మీరు చూస్తూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను, యువకులను పెడదారిన పట్టిస్తున్నటువంటి ఆ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ కానీ, ఇంకా ఏదైనా కబ్జా కోర్లను అలాగే మహిళలను అగౌరవపరిచే వ్యక్తులను, మంచి చెడు చదువు సంస్కారం ఉన్న వాళ్ళను కేశంపేట గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలి. మా వనిత రమణగౌడ్ గురించి చెప్పాలంటే మీకు తెలుసు, 2000 సంవత్సరంలో విశ్వనాథం సర్పంచ్ గా ఉన్నప్పుడు 7వ వార్డు నుంచి వార్డు మెంబర్ గా గెలిచాడు. అలాగే తర్వాత 20 సంవత్సరాలు ప్రెస్ లో పనిచేశాడు. 2 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నాడు తమ్ముడు. అంటే ఉన్న వ్యక్తులలో ఎవరు మంచి వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని అంది అభిప్రాయ సేకరణ చేసుకుని నేను వనితా రమణగౌడ్ గారిని అన్న ఆదేశాల మేరకు నేను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీరెవ్వరి మాయమాటలు నమ్మకుండా మీ యొక్క ఓటు హక్కును 11వ తారీఖు జరిగేటటువంటి ఎలక్షన్లలో మీ ఓటు హక్కును చక్కగా వినియోగించుకొని ఆ యొక్క ఉంగరం గుర్తుపై ఓటు వేసి, అలాగే మా యొక్క వార్డు మెంబర్ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీకు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.